క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న ప్రగతి గారు. చాలామందికి తెలియకపోవచ్చు, ప్రగతి గారు డివోర్స్ అయిపోయింది, తనకు ఒక కూతురు ఉంది. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు ఎన్నో విమర్శలకి దారితీస్తున్నాయి. మగవాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్రగతి అంటే మీరు స్క్రీన్ మీద థంబ్నెయిల్లో చూశారు కదా, ఆవిడ చాలా సినిమాలో నటించింది. కాస్త కామెడీ సీన్లు, మదర్ రోల్స్, యాంటీ రోల్స్, ఆంటీ రోల్స్ కూడా చేస్తుంటుంది. నాకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది, కానీ నమ్మటం ఎలా? శరీర భాగాలు చూసి ముచ్చటపడి అబద్ధపు ప్రామిసులు చేసి చివరాఖరికి మోసం చేసిన మగాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే నాకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ తనతో షేర్ చేసుకోవాలి అని ఉంది, కానీ నమ్మలేకపోతున్నాను. డబ్బుని చూసి, నా అందాన్ని చూసి అందరూ ముచ్చట పడేవాళ్ళే తప్ప మనస్ఫూర్తిగా నన్నుగా ఇష్టపడేవాళ్ళు ఎవరు లేరు అంటుంది. నిజానికి ఇది కొంతవరకు నిజమే. చాలామంది మగవాళ్ళు అలాగే ఉన్నారు. మీరు తప్పుగా అనుకున్నా పర్వాలేదు, చాలామంది అలాగే ఉన్నారు. సినిమా యాక్టర్స్ విషయంలో ఈవిడ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే 100 బూతులు తిడతారు. నీకెందుకే జిమ్ములు అంటారు. ఆవిడ పర్సనల్ ఇష్యూ. ఆవిడ జిమ్కి వెళ్తుంది, జిమ్ ఫీజు ఆవిడ పే చేస్తుంది, తనకి పర్సనల్ ట్రైనర్ ఉన్నాడు, తనకి జీతం ఇచ్చుకుంటుంది, తన ఇష్టం, తన చాయిస్. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా చాలామంది ఇలాగే తిడుతున్నారు. అది కూడా ఆవిడ పర్సనలే. మరి నువ్వెందుకు వీడియో చేసావు, ఆవిడ పర్సనల్ అని కూడా కామెంట్ చేస్తారు కొంతమంది వీరులు. ఈ ఛానల్ పొలిటిక్ అనాలిసిస్, సినిమాలు, ఎఫ్ఐఆర్లు వాటి గురించి కాబట్టి తప్పదు, నాకు చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంది. నచ్చితే చూడండి, లేదంటే లీవ్ ఇట్. మీకు నా కంటెంట్, నా అభిప్రాయం మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నిజంగా అసలు విషయం ఏంటంటే ప్రగతి గారికి పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ ఎవరిని నమ్మలేని పరిస్థితి. వాడుకొని వదిలేస్తారు. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి అబద్ధపు ప్రామిసులు చేసి తనని వదిలేస్తారేమో అని సమాజానికి భయపడుతుంది. కానీ నిజానికి 100 మందిలో 70 మంది అలాగే ఉన్న 30 మంది అబ్బాయిలు జెమ్స్ ఉన్నారు. జెమ్స్ కంటే ఇంకా ఎక్కువ. సో ఇదన్నమాట ఈరోజుకి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.